ఈ రోజు రెసిపీ వచ్చి రుచి రైస్ పాయసం. మనం పెళ్ళిళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ పాయసాన్ని చాలా సింపుల్ గా మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. రుచి రైస్ పాయసం కోసం కావాల్సిన ఐటమ్స్: కాజు, కిస్మిస్, 2 బిర్యానీ ఆకులు, మిల్క్ మేడ్, రుచి రైస్ 1/2 kg నేనైతే తీసుకున్నా, 1/2 లీటర్ పాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తపాలా పెట్టుకొని పెద్ద గ్లాస్తో 3 or 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. బాయిల్ అయినాక రైస్ వేసుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే రైస్ అన్నది చిక్కగా అయిపోయి తపాలికి అంటుకుంటుంది. రైస్ బాగా బాయిల్ అయినాక ఇందులోనే బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. పాలు కూడా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం ముందు చూపించిన కాజు, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు పక్కన పెట్టుకోవాలి. వేలకల్ పౌడర్ లేదా వేలకలైనా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. షుగర్ వేసుకొని, నేనైతే 1 కప్ షుగర్ వేసాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 కప్ షుగర్ వేసుకున్నా. మేడ్ 4 or 5 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 5 minutes బాగా ఉడికినాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనం దింపేసుకోవడమే. పెళ్ళిళ్ళలో చేసుకున్న రుచి రైస్ పాయసం రెడీ అయిపోయినట్టే.